హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వీడియోలో వచ్చేసి డిఎస్ఏ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఈ వీడియోలో మనం ఏ పాయింట్స్ అయితే కవర్ చేస్తామంటే డిఎస్ఎస్ ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. నేర్చుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఏ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్స్ అనేది అది ఫుల్ ఫామ్. కానీ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? మనం మామూలు కంప్యూటర్ సైన్స్ లో మామూలు ప్రాబ్లమ్ సాల్వింగ్ లేకపోతే ఏదైనా చేసేటప్పుడు నార్మల్ గా ఏముంటుంది, ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దానికి ఒక బంచ్ ఆఫ్ ఇన్పుట్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అనేది ఆ ఇన్పుట్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. అయ్యాక ఒక బంచ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. కానీ మామూలుగా ప్రాబ్లమ్స్ అనేవి ఎఫిషియెంట్ గా సాల్వ్ చేయడానికి, ఎఫిషియెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియెంట్ గా సాల్వ్ అంటున్నాం. ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ కి ఇప్పుడు 10 రకాల సొల్యూషన్స్ ఉంటాయి. సో ఏ సొల్యూషన్ అనేది ఎఫిషియెంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? దర్ ఆర్ 2 మేజర్ ఫ్యాక్టర్స్. లైక్ వన్ ఇస్ లైక్ ఎంత టైం, అంటే ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవడానికి ఎంత టైం పడుతుంది. ఇంకోటి వచ్చేసి ఆ ప్రోగ్రామ్ అనేది ఎంత మెమరీ అనేది తీసుకుంటుంది. ఈ రెండు అనేది మేజర్ ఫ్యాక్టర్స్. సో ఏదైనా ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు టైం ద్వారా లేదా స్పేస్ ద్వారా రెండింటిలో వాటి ఏమంటారంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ రెండింటిలో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అనుకోండి. అన్నింటిలో అవుట్ ఆఫ్ ఆల్ ద సొల్యూషన్స్ విచ్ ఎవర్ హ్యావింగ్ గుడ్ టైం కాంప్లెక్సిటీ, గుడ్ స్పేస్ కాంప్లెక్సిటీ, దాన్ని తీసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అనొచ్చు ఒక సొల్యూషన్ అనేది బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది, ఇంకో సొల్యూషన్ వచ్చేసి స్పేస్ అనేది తక్కువ తీసుకుంటుంది. అప్పుడు ఏది తీసుకోవాలంటే జనరల్ గా మనం టైం ని ప్రిఫర్ చేస్తుంది. అంటే టైం అనేది లిమిటెడ్ కాబట్టి టైం ఏదైతే టైం ద్వారా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందో దాన్ని ప్రిఫర్ చేస్తుంది. అంటే దీస్ డేస్ మెమరీ ఇస్ లైక్ చీప్. దట్స్ వై we will go with always solution which is having lesser time complexity. Efficient గా సాల్వ్ చేయడానికి మనకు కంపల్సరీ డిఎస్ అనేది అవసరం. సో ఈ డిఎస్ లో 2 పార్ట్స్. ఫస్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. డేటా అంటే దీని పేరులోనే ఉంది, హౌ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ యువర్ డేటా, దట్ ఈస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం డిఎస్ఏ గురించి వింటున్నారు అనుకోండి, లైక్ జనరల్ ఉంటాయి ట్రీస్ అనేసి, గ్రాఫ్స్ అనేసి, అరేస్ అనేసి, స్టాక్స్ అనేసి, క్యూస్ అనేసి. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు like store your data so that you can perform operations betterly. That's why you have lot of data structures. And algorithms అనేది some sequence of steps. సో ఈ algorithms అనేది మనం మామూలుగా ఇప్పుడు ఒకసారి ఏంటంటే మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాము అనేది దాన్ని బట్టి కూడా మన algorithm యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే if you store your data in a well good manner, like to perform your operations efficiently, then your algorithms will be efficient. So that's why they go in hand together. So that's why data structures and as well as algorithms both are very important for solving problems efficiently. When I say problem అంటుండు ఏమన్నా ఎగ్జామ్ అట్లా కాదు. ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే నార్మల్ ఇప్పుడు ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలు ఇప్పుడు గూగుల్ వెళ్ళేసి సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ గా గూగుల్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇప్పుడు ఆ సెర్చ్ అనేది మామూలు వాళ్ళు డేటాబేస్ లో వెళ్ళి ఎత్తుకుతున్నారా, లేకపోతే వాళ్ళు ఇంటర్నల్ గా ఏమన్నా గ్రాఫ్ లో ఎత్తుతున్నారా, లేకపోతే ఏ ద్వారా చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. అది చేయడానికి ఇంటర్నల్ ఎంత టైం తీసుకుంటుంది, ఎంత స్పేస్ ఉంటుంది. మామూలుగా మనం ఇవాళ రేపు మనకి ఏంటంటే పేషెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఏదైనా సెర్చ్ చేస్తాము, అది ఒక లోడ్ అనేది ఒక 10-15 సెకండ్స్ లోడ్ అయితే మనకి చిరాకే చేస్తుంది. ఏంటో ఎంతసేపు అవుతుంది అంటే ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఫాస్ట్ ఉండాలి. చాలా ఫాస్ట్ ఉండాలంటే ఆ అండర్లైన్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో అది కూడా చాలా బెటర్ గా ఉంటాయని మనం దాన్ని అప్రిషియేట్ చేయగలుగుతాము. అంటే అక్కడ బాగా పనిచేస్తుంటాము. అది కొంచెం స్లో అయినా కానీ మనకు నచ్చదు. సో ఫాస్ట్ గా ఉండాలంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ నెట్వర్క్, యువర్ వైఫై స్పీడ్, ఇవన్నీ కూడా ప్లే. అంటే ఎక్కడో ఉంటుంది సార్ అది రన్ చేసేది. ఇప్పుడు గూగుల్ అనేది ఇప్పుడు అల్గోరిథం అనేది మన ఇంట్లో రన్ చేయదు, ఎక్కడో డేటా సెంటర్ లో ఎక్కడో రన్ చేస్తుంది. అక్కడ రన్ అయింది మన ఇంటికి రావాలంటే మధ్యలో నెట్వర్కింగ్ ఉంటుంది. సో అది కూడా అంటే నెట్వర్క్ ఎంత స్పీడ్ ఉంటుంది, ప్లస్ అక్కడ ఎంత ఫాస్ట్ రన్ అవుతుంది, మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ప్లే అవుతుంటాయి. కానీ వీటన్నిటికి బేసిస్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం. సో మనం ఏ ప్రాబ్లమ్ అయినా ఎఫిషియెంట్ గా సాల్వ్ చేయాలంటే డిఎస్ఏ అవసరం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జొమాటోలో ఆర్డర్ ఇస్తాం, స్విగ్గీలో ఆర్డర్ ఇస్తాం, లేదా ఓలా బుక్ చేస్తాం, ఊబర్ బుక్ చేస్తాము. ఆ బుక్ చేసినప్పుడు నువ్వు బుక్ చేసినప్పుడు నువ్వు ఒకటే బుక్ చేస్తావు. మీ గల్లీలో మన గల్లీలో 10 మంది బుక్ చేస్తారు. ఏ క్యాబ్ ని రైడర్ కి అసైన్ చేయాలి, లేకపోతే ఆటో రైడర్ కి అసైన్ చేయాలి, ఇది అసైన్మెంట్ అనేది ఎలా చేయాలి. ఇప్పుడు కంపెనీ అనేది ఏంటి, ఎంత ఆప్టిమల్ గా చేస్తే వాళ్ళకి అంత లాభం వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఎంత ఎక్కువ మంది ఇప్పుడు ఎంత క్యాబ్స్ అనేది ఫుల్ అయ్యేటట్టు చూసుకోవాలి, ప్లస్ రైడర్స్ రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో వీటిలో చేసేస్తే ఇప్పుడు ఆర్డర్స్ కంపెనీ రెస్టారెంట్స్ అనేది ఆర్డర్ ని బెటర్ గా సర్వ్ చేయాలి. సర్వ్ చేయాలంటే డెలివరీ బాయ్స్ కి అనేది ఆప్టిమల్ రూట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ బాయ్ ఒక స్ట్రీట్ లో వెళ్తున్నాడు డెలివరీ చేయడానికి. ఇప్పుడు ఆ స్ట్రీట్ లో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్స్ ఆ టైంలో వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా అదే డెలివరీ బాయ్ ద్వారా డెలివరీ చేయడం వల్ల కంపెనీకి లాభము, ప్లస్ డెలివరీ బాయ్ కి లాభము. ప్లస్ అలా అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడో ఒక హోటల్ ఉంది, ఒక హోటల్ ఏమో 10 కిలోమీటర్లు ఇటు ఉంది, ఒక హోటల్ 10 కిలోమీటర్లు అటు ఉంది. అట్లా అని చెప్పేసి డెలివరీ బాయ్ ఇక్కడ నుంచి నువ్వే తీసుకురా, అక్కడ నుంచి తీసుకురా అంటే వాడు తెలియదు, ఎట్లా తీసుకొస్తాడు? వాడి మధ్యలో డిస్టెన్స్ 20 కిలోమీటర్లు అయిపోతుంది, వాడికి రెండిట్లో పోలేడు. సో అలా రెస్టారెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ప్లస్
ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది, డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు, వీటన్నిటిని కూడా ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఏదో ఒక అల్గరిథమ్స్ వాడుతూ ఉంటారు అట్లా. సో వీటన్నిటిని కూడా మనకు అల్గరిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు అర్థమవుతుంది కొంచెం, అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అంటే డేటా స్ట్రక్చర్ అల్గరిథం మనం డైలీ చూసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లో ఎంత క్రిటికల్ అని అర్థమై ఉంటుంది. సో ఎక్కడైనా కొంచెం స్లోనెస్ ఉన్నా కానీ మనకి వాటి యూసేజ్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొమాటో కానీ ఏదైనా ఏ యాప్ తీసుకున్నా కానీ అది కొంచెం స్లోగా పనిచేస్తుంది అనుకో, మనకు వాడబుద్ధి కాదు, ఎందుకంటే మనకి నచ్చదు ఇంకా అంతే. సో బేసికల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏ జొమాటో, ఊబర్ ఇట్లా ఏ అప్లికేషన్ తీసుకున్నా, మనం ఏ ఫీల్డ్ లో ఏదైనా ఏ టెక్నాలజీ తీసుకున్నా కానీ అక్కడ ఏదైనా మనం ఎఫిషియెంట్ గా సాల్వ్ చేయాలి. ఎఫిషియెంట్ గా సాల్వ్ చేయాలంటే కంపల్సరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది డిఎస్ఏ లో స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ లో స్ట్రాంగ్ ఉంటారు. సో అందుకని డిఎస్ఏ కంపల్సరీ నేర్చుకోవాలి. ప్లస్ ఇదంతా మనం ఏం సాల్వ్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, దేనికోసం అని తెలుసుకున్నాము. ప్లస్ ఇప్పుడు మానిటర్ గా నాకేం బెనిఫిట్ భయ్యా, అన్ని ఓకే వాళ్ళు చేస్తున్నారు, నేను నేర్చుకుంటే నాకేం వస్తుంది అని తెలుసుకునే ముందు ఒకవేళ మన ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే, లేకపోతే ఆల్రెడీ మన ఛానల్ మీరు ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి కింద. ప్లస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కింద కామెంట్ కూడా చేయండి. అలా అయితే మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, అంటే కొంచెం మరిన్ని వీడియోలు చేయడానికి, ప్లస్ ఛానల్ కొంచెం గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే మనకు మానిటర్ ఏం బెనిఫిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ లో ఉన్నప్పుడు మనం కాలేజ్ లో ప్లేస్మెంట్స్ వెళ్తాము. ప్లేస్మెంట్స్ వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళు స్క్రీనింగ్ రౌండ్ లో డిఎస్ఏ పెడతారు. ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ కి చాలా వరకు అన్ని రౌండ్స్ లో డిఎస్ఏ బేసిస్ గా ఉంటాయి. ఇవాళ రేపు కొంచెం ఈ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఎల్ఎల్హెచ్ఎల్ అడుగుతున్నట్టున్నారు, కానీ అంటే ఎల్ఎల్హెచ్ అంటే సిస్టమ్ డిజైన్ కొంచెం అడుగుతున్నట్టున్నారు. మరీ డీప్ అడగారు, జస్ట్ బేసిక్స్ అడుగుతారు. అది కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, అది కూడా మీరు సంభవం మేనేజ్ చేసేయచ్చు కొంచెం ఫండమెంటల్స్ నేర్చేసుకొని. సో బేసికల్ గా కాలేజ్ ప్లేస్మెంట్స్ అవసరం, ఇంటర్న్షిప్స్ అవసరం. ప్లస్ అక్కడికి అయిపోతుందా అంటే కాదు. ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒక 2 years పనిచేశారు, నచ్చలేదు వర్క్, లేకపోతే వాడు హైక్ ఇస్తలేడు, కంపెనీ మారాలన్నప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మళ్ళీ అప్పుడు డిఎస్సీ కంపల్సరీ అవసరము. సో డిఎస్సీ అనేది మనం వదలదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మన పలానా రోజు అయితే కంపల్సరీ అవుతుంది. ఫ్యూచర్ లో మారుతుందో లేదా తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా ఉంది కాబట్టి మనం నేర్చుకోవడం అనేది మనకు బెటర్. ఇలా అయితే మనం జాబ్ స్విచ్ చేయడానికి అనేది చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. జాబ్ స్విచ్ అనేది అరే జాబ్ స్విచ్ అంటాడు అంటే చేయాలని రూల్ ఉందంటే రూల్ ఏం లేదు, ఒకటే కంపెనీలో కూడా ఉండొచ్చు. కానీ ఒకటే కంపెనీలో ఉన్నప్పుడు మనం అక్కడ కూడా మన ప్రాబ్లమ్స్ అనేవి, మనం మనకి ఇచ్చిన టాస్క్ అనేది బెటర్ చేయడానికంటే మనకు డిఎస్ఏ మీద మంచి అవగాహన ఉంటే మనం చేసేదానికి మేము ఎఫిషియెంట్ చేసే దానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ అలానే రేపటి రోజు మనం మారాలి, గ్రోత్ కోసం మారాలి, లేదా ఏదైనా మంచి స్టార్ట్అప్కి వెళ్ళాలి అనుకుంటాం. ఒకటే కంపెనీలో జీవితాంతం అయితే పని చేయలేము, అంటే చేసినా తప్పలేదు, కానీ ఒకరు మారాలన్నప్పుడు కంపల్సరీ మనకు డిఎస్ఏ అనేది అడుగుతారు. సో నేర్చుకోవడం అనేది బెటర్. ఈవెన్ ఫర్ సీనియర్ ఫోక్స్ కూడా ఇవాళ రేపు అడుగుతూనే ఉంటారు మంచి కంపెనీస్కి వెళ్ళేటప్పుడు. మేబీ కొన్ని స్టార్ట్అప్స్ లో వాళ్ళు మన టెక్ స్టాక్ అంటే వాళ్ళ టెక్ స్టాక్ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ కంపెనీస్ టెక్ స్టాక్ మ్యాచ్ అయిపోయి దానిలో వాళ్ళు మనం స్ట్రాంగ్ ఉండే కుదిరిస్తారు, అలా కూడా ఇస్తారు. నేను డిఎస్ఏ కంపల్సరీ అనడం లేదు, కానీ చాలా వరకు ఇప్పుడు ఎంఎన్సీస్ లో అయితే డిఎస్ఏ ద్వారా యాక్సెస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ టెక్ స్టాక్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ప్లస్ ఒక్కొక్క టెక్ స్టాక్ ఒక్కొక్కలా ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ లో అయితే వాళ్ళు ఇంటర్నల్ ఫ్రేమ్ వర్క్స్ అవి ఉంటాయి. సో ఆబ్వియస్ గా నువ్వు ఏ టెక్ స్టాక్ లో పనిచేసినా అక్కడ మళ్ళీ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో నేను బెటర్ గా యాక్సెస్ చేయడానికి ఎగ్జిస్టింగ్ టెక్ స్టాక్ మీద యాక్సెస్ చేయడం బదులు డిఎస్ఏ మీద యాక్సెస్ చేస్తే వాళ్ళు కామన్ గా అందరినీ ఒకటి దాని మీద ఫిల్టర్ చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది ఓకే డిఎస్ఏ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ లో స్ట్రాంగ్ ఉన్నాడు అంటే రేపటి రోజు మన దగ్గర ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ ఈజీగా నేర్చుకోగలుగుతాడు. ప్లస్ ప్రాబ్లమ్స్ ని బెటర్ గా సాల్వ్ చేస్తాడు. అంటే వాటి అంటే చాలా వరకు పెద్ద కంపెనీస్ లో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కూడా ఉంటారు. సో అంతమంది యూజర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా స్కేల్ లో ఉంటాయి వర్క్ అనేది. స్కేల్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆప్టిమైజేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ లైక్ కార్నర్ కేసెస్, మనం మామూలుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినప్పుడు కార్నర్ కేసెస్ అన్ని డిఫరెంట్ ఆలోచిస్తుంటాం. కాబట్టి సేమ్ అది మనకి ఇప్పుడు మనం డే టు డే డెవలప్మెంట్ లో కూడా కార్నర్ కేసెస్ ఆలోచించడం, లేదా డిఫరెంట్ ఏదో ఒక విఆర్ టెస్ట్ కేసు ఆలోచించేసి మన కోడ్ బ్రేక్ చేయడము సంథింగ్ అలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ డెవలప్ అవుతాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీదనే అసెస్ చేస్తారు. కాబట్టి డిఎస్ఏ కంపల్సరీ జాబ్ ఇంటర్వ్యూస్ కలుగుతారు. కాబట్టి దానికోసం కూడా అవసరం. సో దీనిలో స్ట్రాంగ్ ఉండడం వల్ల మనకు బెటర్ ప్యాకేజ్, బెటర్ గ్రోత్, ఈవెన్ మనము రేపటి రోజు కంపెనీ స్విచ్ కొట్టాలన్నప్పుడు కూడా మనకు హ్యాజల్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో డిఎస్ఏ అనేది అందుకే ఇంపార్టెంట్, అందుకు నేర్చుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, చాలా వరకు డౌట్ ఉంటుంది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. నేనైతే కాలేజీలో నేర్పించారు, కాలేజీలో నేర్చుకున్నప్పుడు కాలేజ్ కోర్స్ నుంచి నేర్చుకున్నాను. దాంతో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మై కోడ్ స్కూల్ అనేది. నేనైతే మై కోడ్ స్కూల్ నుంచి నా డిఎస్ఏ ఫండమెంటల్స్ అనేది నేర్చుకున్నాను. అక్కడ ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ కోసం వచ్చేసి అప్పుడైతే నేనైతే కాలేజ్లో ఉన్నప్పుడు కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, హ్యాకర్ ర్యాంక్ 3 వెబ్సైట్స్ ఫాలో అవుతుండే. కోడ్ చెఫ్ లో అయితే మామూలుగా
కంటెస్ట్ ఉంటుండే, అప్పుడు ఇస్తూ ఉంటుండే. ప్లస్ కోడ్ ఫోర్స్ కూడా వెరీ రెగ్యులర్ గా ఉంటాయి, ఆ వీక్లీ లైక్ 2-3 కంటెస్ట్ ఉంటుండే, అది ఇస్తుంటుండే. ఈ కంటెస్ట్ అనేది కంపల్సరీ అవసరం లేదు. మనం ఒకవేళ మీరు ఇంటర్వ్యూ ఫోకస్ జస్ట్ లెర్నింగ్ ఫోకస్ ఉంటే ఈ కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలంటే అంత అవసరం లేదు. కానీ మామూలుగా మీరు కాలేజీలో ఉన్నప్పుడు మనకు చాలా టైం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి రెగ్యులర్ టచ్ లో ఉంటాము. ప్లస్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి మన ఫ్రెండ్స్ సాల్వ్ చేస్తుంటారు, వాళ్ళతో పాటు మనం సాల్వ్ చేస్తుంటే రెగ్యులర్ గా వాళ్ళతో డిస్కషన్స్ చేయడం కానీ, ప్లస్ టుగెదర్ వీ కెన్ గ్రో లైక్ దట్. ఈవెన్ దో ఇంకా కాలేజ్ లో చాలా వరకు ACM ICPC అనేది ఒక కంటెస్ట్ ఉంటుంది, దానిలో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే దానిలో మనం మామూలుగా రీజనల్స్ వెళ్ళినా మనం రెజ్యూమ్ రాసుకోవచ్చు. ఎందుకంటే వెరీ గుడ్ వాల్యూ. ఇఫ్ యూ హావ్ ACM ICPC ఇన్ యువర్ రెజ్యూమే, పీపుల్ నో దట్, దే బిలీవ్ దట్ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆటోమేటికలీ లైక్ దట్. సో అందుకే మనం కాలేజీలో కూడా అయితే మీరు కంపల్సరీ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు నచ్చకపోయినా కానీ అంటే మీరు ఎందుకు అవసరం లేదన్నా కానీ ఒక ట్రై చేసి చూడండి, నచ్చితే కంటిన్యూ ఇవ్వండి, లేకపోతే నార్మల్ యూజ్ చేసుకున్నా పర్లేదు. సో అలా ఇప్పుడు అన్ని నేను కాంపిటేటివ్ ప్రోగ్రామ్ కోసం చేశాను, అంతే ఓకే. ఇప్పుడు రేపటి రోజు ఇంటర్వ్యూ కోసం ఎలా నేర్చుకోవాలంటే నేనైతే ఇంటర్వ్యూ అనే వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ని ఫాలో అయిపోయాను. దానిలో మనం మామూలు ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆల్మోస్ట్ నేను చేశాను. ఆ ప్రీవియస్ వీడియోలో కూడా నా జర్నీ అనేది చెప్పాను. సో కింద వీడియో లింక్ పెట్టాను, కింద అది కూడా చూసేయండి. చూస్తే మీకు కొంచెమన్నా వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ప్రాబ్లమ్స్ అనేసి మీరు ఫాలో అవ్వచ్చు. మై కోడ్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. లేకపోతే గిగ్స్ నుంచి నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ వెబ్సైట్ నుంచి మనం ప్రాక్టీస్ కి వాడుకోవచ్చు. ఇలా లేదా కోడ్ ఫోర్స్ కోచెస్ వాటిలో కూడా చాలా బ్లాగ్స్ ఉంటాయి, వాటి నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో ఊరికే లక్షల డబ్బులు పెట్టేసి కోర్సులు జాయిన్ చేసి వేస్ట్. అంటే ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, మీ ఇష్టం అది. కానీ అంత పెడితే చేస్తుంది అంటే అవసరం లేదు, పెట్టకుండా కూడా ఫ్రీగా రిసోర్స్ తీసుకోవచ్చు. ఈ జస్ట్ నేను చెప్పిన వెబ్సైట్స్ ఫాలో అయిపోండి. ఏది మై కోడ్ స్కూల్ వెళ్ళేసి మొత్తం బేసిక్స్ నుంచి యూజ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్ తో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అది కాదన్నప్పుడు ఇంటర్వ్యూ బిట్ లో జస్ట్ మీరు ఇంటర్వ్యూ కోసం అనుకుంటే ఇంటర్వ్యూ బిట్ వెబ్సైట్ వెళ్ళేసి అది ఫ్రీ, అక్కడ వెళ్ళేసి ప్రోగ్రామింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాట్ ఈవెన్ ప్రోగ్రామింగ్, అక్కడ మిగతా డిఫరెంట్ రిసోర్స్ చాలా ఉంటాయి, వాటి లింక్స్ కూడా కింద పెట్టాను, అవి వెళ్ళి చూసేయండి. సో వీటి నుంచి మనం ఫ్రీగా నేర్చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్స్ ఎక్స్ప్లోర్ అవ్వండి, వాటిలో లాగిన్ అవ్వండి, లాగిన్ ఎక్స్ప్లోర్ అయ్యి ఒక 1-2 ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. కింద మన యూజర్స్ తెలియజేయండి, బ్రదర్ ఏబుల్ టు లాగిన్, ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్, అట్లా చేయండి. చేస్తే మీద వాళ్ళకు కూడా మోటివేషన్ వస్తుంది, వాళ్ళు కూడా లాగిన్ అవ్వాలి చేయాలనేది. మీరు ఒకలా ఫస్ట్ టైం ట్రై చేస్తే కింద కామెంట్ లో తెలియజేయండి మీరు ఏ వెబ్సైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అట్లా మీద వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, మీద వాళ్ళు కూడా మోటివేట్ చేస్తుంది వాళ్ళు కూడా స్టార్ట్ చేయడానికి. సో బేసిక్ వచ్చేసి ఈ వెబ్సైట్స్ వాడేసి మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్స్ లింక్స్ అనేది కింద చేశాను. సో ఎందుకు నేర్చుకోవాలి అయిపోయింది, ఎక్కడ ఎలా నేర్చుకోవాలి అర్థమైంది. ప్లస్ చాలా మంది ఇప్పుడు కాలేజీలో చేసే మిస్టేక్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ లో అంటే జస్ట్ డిఎస్ఏ మీద ఫోకస్ చేస్తారు, తప్పు. ఎందుకంటే డిఎస్ఏ ఇంపార్టెంట్, అలా అని చెప్పేసి మిగతా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ కాదని కాదు, మిగతా సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, సిస్టమ్స్ అండర్స్టాండింగ్ కి, నెట్వర్కింగ్ ఇంపార్టెంట్, చాలా డివిఎంఎస్ కూడా ఇంపార్టెంట్. వీటన్నిటిలో డిఎస్ఏ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే లాంగ్ టర్మ్ లో కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకి అంత బెటర్. సో ఎందుకంటే సిస్టమ్ డిజైన్ కూడా అన్ని అవసరం పడతాయి. సిస్టమ్ డిజైన్ అంటే జస్ట్ ఇంటర్వ్యూస్ కోసమని కాదు, మన డే టు డే లైఫ్ లో మనం చేసే వర్క్ లో కూడా మనం చేయడానికి కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. సో అందుకే మీరు అన్ని కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అన్నింటి మీద కూడా చాలా గ్రిప్ తెచ్చుకోండి, వాటన్నింటి మీద ఫోకస్ చేయండి కాలేజీలో ఉన్నప్పుడు. అలా అపార్ట్ ఫ్రమ్ డిఎస్ఏ దీనివల్ల కాకుండా మీరు కొంచెం డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళేసి ట్రై చేయండి, లైక్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ యాప్ డెవలప్మెంట్, ఏదో ఒకటి మీకు నచ్చింది ఏదో ఒకటి ట్రై చేయండి. అది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ యూజ్ అవడం వల్ల అంటే రెజ్యూమ్ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు తెలుస్తుంది ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ లేదు, దాన్ని బట్టేసి మీరు ఆ కెరియర్ లో ఒక డొమైన్ లో మీ కెరియర్ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే స్టార్టింగ్ లో ట్రై చేసినప్పుడు ఇది బాగా నచ్చేసింది అనిపిస్తుంది, కానీ మేబీ ఒక 1-2 years చేస్తే నచ్చకపోవచ్చు. అందుకే సో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఇంటర్న్షిప్స్ చేయండి కాలేజీలో ఉన్నప్పుడు. ఎన్ని ఇంటర్న్షిప్స్ వెళ్తే అన్ని ఇంటర్న్షిప్స్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది అంటే ఇండస్ట్రీలో ఎలా వర్క్ అవుతాయి, ఏముంటుంది, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మీరు కొత్త డొమైన్స్ కి ఎక్స్పోజ్ అవుతారు. సో అప్పుడు మీకు మీ రియల్ ఇంట్రెస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ ట్రై చేయండి. ఐ థింక్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్స్ మిస్ అయితే చెప్పండి, నేను దీనికి part 2 లాగా చేయడానికి ప్రయత్నిస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్, లాస్ట్ వరకు నుండి చూసినందుకు చాలా థ్యాంక్స్. Once again, thanks for watching our video. Please support us by subscribing and liking. Yeah, see you in the next video. Bye.